నా అనుభవంతో నేర్చుకున్న తెలివితేటలన్నీ ఉపయోగించి టెక్నాలజీ ఉపయోగించి ముందు జరిగిన దానికంటే 3-4 రెట్లు అభివృద్ధి చేస్తానని ఆ రోజు మీ అందరికి హామీ ఇచ్చాను. ఒక పక్క సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క చూస్తే ఖాళీ ఖజానా, ఎతికినా కూడా డబ్బులు దొరికే పరిస్థితి లేదు. అప్పు కావాలంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఒక పక్కన అప్పులు చేయడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో నిబంధనలు ఉంటాయి. FRBM అని ఉంటుంది. ఇంత ఆదాయం ఇంత అప్పు చేయొచ్చు, దానికంటే ఎక్కువ చేయడానికి వీలు లేదు. అయితే ఈ రోజు నేను చెప్పిన మాట ఆ రోజు ఈ రోజు నిలబెట్టుకున్నాం. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు మీలో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందంటే, మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే మొన్న అన్నదాత సుఖీభవ మీ అకౌంట్ లో పడింది కాబట్టి ఈ రోజు మీలో హుషారు పెరిగింది. లేకపోతే నీరసంగా ఉండేవాళ్ళు. అదే మాదిరిగా ఈ రోజు మీరు చూస్తే తల్లికి వందనం 10,000 రూపాయలు చొప్పున ఎంత మంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. పేదల సేవలో మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000. ఇప్పుడే ఒక పిల్లవాడిని 6,000 రూపాయలు ఇస్తామంటే, కాదు ఈ అబ్బాయి పూర్తిగా సిక్ అయిపోయాడు, నడవలేడు, బెడ్కే పరిమితం అయ్యాడంటే అలాంటి పిల్లల కోసం 15,000 రూపాయలు మానవతా దృక్పథంతో ఇస్తున్నా. అక్కడ చూపించారు, అదే కలెక్టర్ చెప్పాను, ఇస్తాం. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ, వీళ్లు కూలి పని చేయాలి, అతనికి సేవ చేయాలి, అతన్ని కాపాడుకోవాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్ లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. అదే సమయంలో దీన్ని గాని కరెక్ట్ గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్ గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది.